నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఒక వైరస్ పేరు తీవ్రంగా వినిపిస్తోంది. కరోనా వైరస్ లాంటి మహమ్మారి సృష్టించిన ప్రపంచం మరొక ముందే మరొక వైరస్ వెలుగులోకి రావడంతో తెలుగు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీని వైరస్ పేరే స్క్రబ్ టైఫస్. ముఖ్యంగా ఈ పేరు చాలా మందికి, మనలో కూడా చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఇది భారీగా విజృంభించే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ నల్లి లాంటి చిన్న నల్లి పురుగు కుట్టడం వల్ల వస్తుంది అంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. దీంతో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. దాదాపు ఎక్కువగా పంట పొలాలలో పనిచేసే వారికి, చేను వద్ద పనిచేసే వారికి, మట్టిలో పనిచేసే వారికి కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో కొన్ని జిల్లాల్లో ఈ వ్యాధితో ఒక మహిళ విజయనగరం జిల్లాలో చనిపోవడంతో ఈ వ్యాధి గురించి, ముఖ్యంగా ఈ వైరస్ గురించి కూడా ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం స్క్రబ్ టైఫస్ అలజడి సృష్టిస్తోంది. పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల వ్యాప్తంగా కూడా కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. కాకినాడ, విజయనగరం వంటి ప్రధాన జిల్లాలలో కూడా ఈ వ్యాధి లక్షణాలు సోకినట్టుగా కూడా తేలింది. దీంతో వైద్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా అప్రమత్తం అవుతున్నారు. నిజంగానే ఈ స్క్రబ్ టైఫస్ అనే వైరస్ ఎక్కడి నుంచి మనిషికి సోకుతుంది అంటే, దాదాపు పంట పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, జంతువులు అంటే ఎలుకలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఇటువంటి జంతువులకి దగ్గరగా ఉండే వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నట్టుగా చెప్తున్నాం. అంటే తీవ్రంగా జ్వరం రావడము, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడము, ఛాతిలో నొప్పి రావడము, శరీరంలో నొప్పులు రావడం వంటి లక్షణాలు కూడా స్క్రబ్ టైఫస్ కి లక్షణాలుగా చెప్తున్నారు. కొన్నిసార్లు ఈ వైరస్ చేపట్టి, అంటే దీన్ని ఒక్కసారి జ్వరం వస్తే మామూలుగా హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకుంటాము, వచ్చేస్తాం. అంటే ఎక్కువ రోజులు ఈ జ్వరం కనుక కంటిన్యూ అవుతే ఖచ్చితంగా కూడా అది స్క్రబ్ టైఫస్ వైరస్ వల్లే అని చెప్తున్నారు వైద్యులు. మరి ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ అనేది ఎక్కువగా మట్టిలో పనిచేసే వారి నుంచి, ఏదైతే నల్లి లాంటి చిన్న నల్ల పురుగు, అంటే మనం ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ చిన్న నల్ల పురుగు కుట్టినప్పుడు శరీరంలో దీని మచ్చ నల్లగా అలానే ఉండిపోతుంది. దాని చుట్టే వైరస్ మొదలవుతుంది, వైరస్ ఫామ్ అవుతుంది. దాని ద్వారానే ఈ వైరస్ శరీరం అంతా వ్యాపించి కూడా అవయవాలను పాడు చేస్తుంది అని కూడా వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరి విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలానికి చెందిన ఒక మహిళ కూడా ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ తో కూడా మృతి చెందినట్టుగా వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంటే జంతువులకి కొంచెం దూరంగా ఉండాలి. మరియు ఇంకొక లక్షణం ఏంటంటే, కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఈ వైరస్ వల్ల వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. అంటే ఏదైతే ఈ నల్లని మచ్చ వంటిది శరీరం మీద ఉంటుందో దాని చుట్టే వైరస్ ఉంటుంది. ఈ వైరస్ మెల్లమెల్లగా చాలా నొప్పిగా ఉంటుంది. మనం దీన్ని అసలు పట్టించుకోకపోవడము, దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది మొత్తం బాడీ అంటే మన శరీరం అంతా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. తద్వారా గుండెతో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి భారీ సమస్యలకు కూడా దారి తీసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మనం అటు ఏపీలో చూసుకుంటే విజయనగరం జిల్లా, కృష్ణా జిల్లా, కాకినాడతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా ప్రాథమికంగా ఈ వైరస్ కనిపిస్తోంది. మరి ఈ వైరస్ కనిపిస్తుండడంతో అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకి అవగాహన కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ఆరోగ్య శాఖ. ముఖ్యంగా ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ గురించి చెప్పుకుంటే ఖచ్చితంగా కూడా ఇది మనిషి నుంచి మనిషికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సోకే అవకాశం లేదు అని చెప్తున్నారు. ఈ వైరస్ రావడమే ఏదైతే పంట పొలాల్లో కూలీలుగా పనిచేయడము, లేకపోతే మట్టి పని చేయడము, ఎక్కువగా నీరు ఉన్న ప్రదేశంలో ఉండడము, జంతువులకి టచ్ లో ఉండడము, ఇలాంటి వారికే ఈ లక్షణాలు వస్తాయి. కానీ నాకు వస్తే నా పక్క మనిషికి సోకే అవకాశం లేదు అన్నట్టుగా కూడా వైద్యులు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు స్క్రబ్ టైఫస్ వైరస్ అనే పేరు కూడా చాలా మంది తెలియకపోవడంతో దీని గురించి తెలుసుకునేందుకు అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్ర ఆసక్తిని చూపుతున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఏపీ వ్యాప్తంగా దాదాపు 26 జిల్లాలలో ఈ వైరస్ ని గుర్తించారు వైద్యులు. ఇప్పటి వరకు చేసిన పరీక్షల్లో చూస్తే ఎక్కువ రోజులు జ్వరం వచ్చిన వారికి కూడా అక్కడ స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే మొత్తంగా కూడా శ్రీకాకుళం, అనకాపల్లి,
కృష్ణా, విజయనగరం లాంటి జిల్లాలలో ప్రాథమికంగా మొత్తానికి చూసుకుంటే 26 జిల్లాలలో కూడా ఇది ఇప్పటికే వ్యాపించిపోయింది అని కూడా ఆరోగ్య శాఖ అధికారులతో పాటు వైద్యులు కూడా చెప్తున్నారు. మరి ఈ వైరస్ ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేళ దీన్ని మొదటగా కనిపెట్టడం ఎలా, ఎటువంటి లక్షణాలు ఉంటే ఈ స్క్రబ్ టైఫస్ ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. అంటే జ్వరం రావడం ఎవరికైనా సాధారణం, కానీ జ్వరం ఎక్కువ రోజులు పొడిగిస్తే అది టైఫాయిడ్, డెంగ్యూ లేకపోతే ఇంకో ఏదో విధంగా జ్వరం అని అనుకుంటాం. కానీ ఖచ్చితంగా మనమైతే స్క్రబ్ టైఫస్ అనే పేరు మనకి తెలియదు కాబట్టి ఈ వైరస్ వల్ల మనకి ఒంట్లో నీరసం వస్తుంది, లేదా చేత కావడం లేదు, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, లేకపోతే శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి అని మాత్రం అను. కానీ ముఖ్యంగా ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులు మాత్రము ఎక్కువ రోజులు జ్వరం వస్తే, దగ్గు వస్తే, లేకపోతే జలుబుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకండి, అది స్క్రబ్ టైఫస్ కింద మీకు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన శాంపుల్స్ సేకరించినప్పుడు వైద్యులు ఆశ్చర్యంగా స్క్రబ్ టైఫస్ లక్షణాలతోనే ఆ మహిళ మృతి చెందింది అన్నట్టుగా కూడా నిర్ధారించడం జరిగింది. మరి ఈ నిర్ధారించిన వేళ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పరిసర ప్రాంత ప్రజలు ఉంటున్నారో వాళ్ళకు కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులతో పాటు వైద్యులు కూడా తీవ్ర సూచనలు కూడా చేస్తున్నారు. కాబట్టి వైద్యులు చెప్తుంది ఒకటే, స్క్రబ్ టైఫస్ ఎక్కువ రోజులు మీకు జ్వరం వస్తే మాత్రం అసలు నిర్లక్ష్యం చేయొద్దు. స్క్రబ్ టైఫస్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా, ప్రభుత్వ దవాఖానల్లో కూడా ఈ వైరస్ కి సంబంధించినటువంటి టెస్టులు జరుగుతున్నాయి, ఇది చేయించుకోండి అని కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు అయితే చెప్తున్నారు. ఈ స్క్రబ్ టైఫస్ అనే పేరుని రుష్ టైఫస్ అని కూడా పిలుస్తున్నాం. పొరుగునే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి పొరుగునే ఉన్నటువంటి రాష్ట్రం ఒడిశా నుంచి కూడా ఇది విజృంభిస్తున్నట్టుగా చూస్తున్నాం. గత సంవత్సరం రోజులుగా ఈ స్క్రబ్ టైఫస్ కి సంబంధించినటువంటి వైరస్ ఒడిశాలో గుర్తించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇందులోకి వచ్చి, అంటే ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యి వెళ్లే ద్వారా, ఆ పురుగుల ద్వారా, కీటకాల ద్వారా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ లోకి, ఏపీలోకి అడుగు పెట్టింది అన్నట్టుగా నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ఒడిశాలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, ముఖ్యంగా ఇది ఒడిశా నుంచే తెలుగు రాష్ట్రాలకి విజృంభించింది కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యంగా పంట పొలాలలో నడిచేటప్పుడు ఏదైతే ఈ నల్లటి కీటకం ఉంటుందో, ఈ పురుగు ఏదైతే ఉంటుందో అది కుట్టడం వల్ల ఒకటేసారి వైరస్ మన బ్లడ్ లోపలికి వెళ్ళిపోయి 10 రోజుల తర్వాత ఇది మన శరీరంపై ఎఫెక్ట్ చూపుతుంది. కాబట్టి పంట పొలాల్లో నడిచేటప్పుడు కూడా ఎటువంటి కీటకాలకి దూరంగా ఉండాలి. మళ్ళీ ఆ తర్వాత చెప్పులు లేకుండా నడవద్దు. ఇటువంటి కూడా చేయడం వల్ల నివారించవచ్చు అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వైద్య శాస్త్రానికి సంబంధించి ఈ స్క్రబ్ టైఫస్ ని నివారించడానికి ఎటువంటి టీకా లేదు. ముఖ్యంగా మన జాగ్రత్తలో ఉంటూ పొలాల్లోకి అడుగు పెట్టకపోవడము, వెళ్ళినప్పటికీ కూడా కీటకాలకి దూరంగా ఉండడము, లేదా చెప్పులు వేసుకొని మాత్రమే వెళ్ళడము, ఇలాంటివి చేసినప్పుడే గనక మనం స్క్రబ్ టైఫస్ నుంచి బయటపడగలం అని మాత్రం వైద్యులు చెప్తున్నారు.